సర్పం వచ్చింది తోటలోకి, అవ్వమ్మ గారిని ప్రేరేపించింది. తర్వాత అవ్వమ్మ గారు వెళ్ళి ఆదాము గారిని ప్రేరేపించారు. ఆదాము గారిని దేవుడు అడిగేసరికి ఏమన్నాడు ఆయన? నువ్వు ఇచ్చావు కదా స్త్రీని, ఆవిడ తీసుకొచ్చి తినేసింది, నాకు ఇచ్చేసింది. ఆవిడ మీద గెంటేశాడు. ఆవిడని అడిగితే ఏమన్నది? సర్పం మీద గెంటేసింది. దేవుడు మరి సర్పాన్ని శిక్షించాలి కానీ వీళ్ళు ఎందుకు శిక్షించాడు? ఎందుకు శిక్షించాడు? అపవాదికి చోటిచ్చాడు కనుక. దేనికి? మన జీవితంలో అపవాది హృదయాల మీద దాడి చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. అపవాది మీ దగ్గరకు మీ హృదయాల మీద ప్రేరేపణ కలిగి చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. అపవాదిది సాతాను వల్ల ఎలా జరిగింది అనకండి. సాతాను మాత్రమే కాదు, నీ బాధ్యత కూడా ఉంది అందులో, నీ ప్రమేయం కూడా ఉంది అందులో. అపవాది తీసుకెళ్ళి నేను పాపం చేయమని నిన్ను అపవాది తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ప్రేరేపణ మాత్రం అపవాది కొన్నిసార్లు మన హృదయాల్లో కలిగి చేస్తాడు. కానీ ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపవాది ప్రేరేపణ వచ్చినప్పుడు నువ్వు ఎలా యాక్ట్ చేస్తున్నావు? అర్థమైందా? అపవాది వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ చేస్తున్నావు? అపవాది ప్రేరేపణ ఇచ్చాడు, అపవాది అందరి హృదయానికి ఎత్తాడు, నీ హృదయానికి ఎత్తాడు, నా హృదయానికి ఎత్తాడు. ఇందులో ఏమి అబద్ధం ఆడడానికి ఏం లేదు. అందరి హృదయాలు పాస్టర్ గారు వదిలేటేమీని ఆయన దగ్గరికి చెడ్డ ఆలోచన తీసుకొస్తాడు, ఎవరి దగ్గరికైనా తీసుకొస్తాడు, నువ్వు ఎంత పరిశుద్ధుడికైనా తీసుకొస్తాడు. ఆఖరికి దేవుని దగ్గరికే పోయేవాడు. అందరి దగ్గరికి దావీదు గారు ఇష్టానుసారమైన దావీదు వదిలేశాడండి. దావీదు దగ్గరికి లేనిపోయిన ఆలోచనలన్నీ తీసుకొచ్చాడు. కానీ వచ్చినప్పుడు నీ యాక్షన్ ఎలా ఉందన్నది చాలా జాగ్రత్త. అపవాది అననీయాను ప్రేరేపించాడు. బాధ్యత ఇప్పుడు ఎవరిది? సాతానుది ఒక పార్ట్, ఇంకో పార్ట్ ఎవరిది? అననీయది. మనిషికి బాధ్యత ఉండాలి. అపవాది ప్రేరేపిస్తాడు, ఓకే ఒప్పుకుందాం అందరమే, కానీ మనిషికి ఏముండాలి? బాధ్యత ఉండాలి. ఏ బాధ్యత? సాతాను అంటే నీ హృదయాన్ని ఎందుకు నింపాడు అంటున్నాడు అంటే, అననీయ కూడా బాధ్యుడే. ప్రతి పాపానికి మనం కూడా బాధ్యులమే.